హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం స్నోఫ్లెక్ ట్యాగ్స్ చూద్దాం. ఈరోజు వచ్చి డే 25 ఆఫ్ స్నోఫ్లెక్ సిరీస్. సో ట్యాగ్స్ అంటే ఏం లేదు. సో ట్యాగింగ్ చేస్తాం చూసారా మనం. ఒక సపోజ్ ఒక ఫొటోస్ ఉన్నాయనుకుందాం మన గ్యాలరీలో. ఓకే, సో మీరందరూ ఒక ట్రిప్కి వెళ్ళారు మీ ఫ్యామిలీ అంతా. సో అది బీచ్ రిలేటెడ్ ఏరియా అనుకుందాం. సో అట్లానే హిల్ రిలేటెడ్ ఏరియాకి ఒక ట్రిప్కి వెళ్ళారు. అట్లా డిఫరెంట్ ప్లేసెస్ రిలేటెడ్గా మీరు వెళ్ళారు. అట్లానే మీ ఫ్యామిలీలో పీపుల్ మీ డాడీతో కానీ మీ మమ్మీతో కానీ ఫొటోస్ ఉన్నాయి కొలాబరేటెడ్గా. ఓకే, సో మీ దాంట్లో ఫోల్డర్స్ కింద సెగ్రిగేట్ చేసుకుంటూ వెళ్తే మీరు ఐదర్ హిల్స్ అని ఒక ఫోల్డర్ పెట్టుకోవచ్చు, లేదా బీచెస్ అని ఒక ఫోల్డర్ పెట్టుకోవచ్చు, మళ్ళీ ఇట్లా ఇంకో ఏరియా ఏదో పెట్టుకుని ఫోల్డర్ పెట్టుకోవచ్చు. అట్లా ఆ రిలేటెడ్ ఫొటోస్ అన్నీ ఇక్కడ దాచుకోవచ్చు. మళ్ళీ ఈ హిల్స్లో మీరు మీ ఫాదర్తో దిగిన ఒక ఫోల్డర్లో, మీ మదర్తో దిగిన, మీ సిస్టర్తో దిగిన, అట్లా మళ్ళీ ఇంకా ఇట్లా క్లాసిఫై చేసుకోవాలి కదా. ఇక్కడతో అయిపోయింది. మీరు ఇంకా క్లాసిఫికేషన్ చేయాలనుకుంటున్నారు అంటే ఈ ఇయర్లో వెళ్ళి అనుకుంటున్నారు, అవన్నీ మళ్ళీ క్లాసిఫికేషన్ అంటే మళ్ళీ ఫోల్డర్స్ సబ్ ఫోల్డర్స్ అట్లా వెళ్ళిపోతాయి. కాకపోతే దీనికోసం సొల్యూషన్ ఏంటి అంటే, ఒక ఫోటో వచ్చింది అంటే దానికి ట్యాగ్ ఇవ్వండి. ఏదో ఒక ట్యాగ్, హ్యాష్ ట్యాగ్ లాగా, హిల్లీ ఏరియా, ఇంకోటి మా ఫాదర్తో దిగాను, ఇంకోటి ఇయర్ 2023లో దిగాను. ఇట్లా ట్యాగింగ్ ఇచ్చారనుకోండి ఈ పిక్కి. సో ఈ ట్యాగ్ బేసిస్ మీద మీరు ఎప్పుడైనా 2023లో దిగిన పిక్స్ ఏంటి అని ఎత్తుక్కోవాలి అంటే ఈ 2023 అన్న ట్యాగ్ రిలేటెడ్ సెర్చ్ చేస్తే మీకు రిలేటెడ్ ఫొటోస్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. సో అట్లాగే స్నోఫ్లేక్లో కూడా ఈ ఫొటోస్లా మాట్లాడుకుంటున్నాం మనం ఆల్బమ్స్లో ఫోన్లో. కాకపోతే స్నోఫ్లేక్లో ఉండేటువంటి టేబుల్స్, స్కీమాస్, డేటాబేసెస్, కాలమ్స్ కదా. సో వీటికి ట్యాగ్స్ అనమాట ఇప్పుడు ఇక్కడ. ఓకే, సో సేమ్ ఇదే విధంగా పనిచేస్తుంది. కాకపోతే ఇక్కడ నేను సింటాక్స్ చూపిస్తాను. వింతగా ఏముండదు. క్రియేట్ ఆర్ రీప్లేస్ మీరు గెస్ చేసే ఉంటారు. ఎప్పట్లాగే ఇంకేం తేడా ఉండదు. ట్యాగ్ నేమ్ ఇస్తారు. సో ఈ ట్యాగ్ని మీరు ఈ ఆబ్జెక్ట్స్కి ట్యాగ్ చేయాలి, లింక్ చేయాలి. ఓకే, అది ఎట్లా లింక్ చేస్తారంటే టేబుల్ క్రియేట్ చేస్తున్నప్పుడు లింక్ చేస్తున్నారంటే క్రియేట్ టేబుల్, ఇప్పుడు టేబుల్కి లింక్ చేస్తున్నాను ఈ ట్యాగ్ని నేను. ఓకే, అట్లనే కాలమ్కి లింక్ చేయొచ్చు, డేటాబేస్కి లింక్ చేయొచ్చు, అట్లా ఉంటుంది కదా. సో క్రియేట్ టేబుల్ నేమ్ క్రియేట్ చేశారు విత్ ట్యాగ్ అని చెప్పి నీ ట్యాగ్ నేమ్ రాయాలి ఇక్కడ. ఓకే, నా ట్యాగ్ నేమ్ రాసి నీ ట్యాగ్ నేమ్కి ఏదో ఒక పేరు ఇవ్వాలి కదా. మరి ఇప్పుడు ట్యాగ్ క్రియేట్ చేసావు, ఈ ట్యాగ్ పేరు ఏమి ఇచ్చామంటే సపోజ్ మనం ఎట్లా అనుకుందాం, అనుకున్నాం కదా, బీచ్ అని కానీ, హిల్ అని కానీ, లేకపోతే ఇంకోటి ఏదో రిసార్ట్ అని కానీ, ఇట్లా. ఓకే, ఇవన్నీ ఏంటి, ప్లేసెస్ కదా, ప్లేసెస్. సో ఈ ట్యాగ్ పేరు ఏం పెడుతున్నానంటే ప్లేసెస్ అని పెడుతున్నాను. ఓకే, సో ఇక్కడ ప్లేసెస్ అని వస్తుంది. ఓకే, ప్లేసెస్ ఈజ్ ఈక్వల్స్ టు ట్యాగ్ వాల్యూ అనమాట. ఓకే, ఈ పర్టికులర్ టేబుల్కి దీని ఫోటో అనుకోండి. ఓకే, మీరు బీచ్ దగ్గర క్లిక్ చేసుకున్న ఫోటో ఇది. ఓకే, సో ఆ బీచ్ దగ్గర క్లిక్ చేసుకున్న ఫోటోకి నేను ప్లేసెస్ అన్న ట్యాగ్ వాడి దానికి ట్యాగ్ వాల్యూ ఏమి ఇస్తున్నాను అంటే బీచెసేనా, బీచెస్ అని ఇస్తున్నాను. ఓకే, సో ఇట్లా ఇప్పుడు ఇదే ట్యాగ్ వాడి, సేమ్ ట్యాగ్ ప్లేసెస్ అన్న ట్యాగ్ వాడి ఇంకొక ఫోటో ఉంది. సో క్రియేట్ ఆర్ రీప్లేస్ టేబుల్ నేమ్, ఇంకో టేబుల్, ఇది టేబుల్ 2 అంటే ఫోటో అనుకుందాం. మనం ఫోటోని లింక్ చేసుకుంటాం కదా ఇందాక నుంచి. సో అట్లనే ఫోటో అనుకుందాం విత్ ట్యాగ్ అని చెప్పి ట్యాగ్ నేమ్ ఏంటి, ప్లేసెస్ అన్నదే. కాకపోతే ఈసారి మీరు రిసార్ట్లో దిగిన పిక్చర్ అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే సేమ్ ట్యాగ్ని వాడుతున్నాం. అంటే ప్లేసెస్ అన్న సేమ్ ట్యాగ్ని వాడి, ఒకసారి క్రియేట్ చేసిన ఈ ప్లేసెస్ అన్న ట్యాగ్ని వాడి మనం మల్టిపుల్ వాల్యూస్ని ట్యాగ్ చేస్తున్నాం అనమాట. అంటే హ్యాష్ ట్యాగ్ ఇస్తున్నాం అనమాట. హ్యాష్ ట్యాగ్ బీచ్, హ్యాష్ ట్యాగ్ రిసార్ట్ అట్లా. సో ఇలాగా ఏమవుతుంది అంటే ఒక్కొక్క టేబుల్ మీద ఒక్కొక్క ట్యాగ్ నుంచి, అంటే ప్లేస్ ట్యాగ్ నుంచి ఒక వాల్యూ ఇవ్వగలవు, ఒక ట్యాగ్ వాల్యూ ఇవ్వగలవు. అంటే ఇక్కడ దీనికి ఇదే టేబుల్కి మళ్ళీ రిసార్ట్ అని ఇవ్వలేను అనమాట. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు వేరే ట్యాగ్ అటాచ్ చేయొచ్చు దీనికి. అంటే వేరే ట్యాగ్ వాల్యూ అటాచ్ చేయాలి అంటే అది వేరే ట్యాగ్ నుంచి వచ్చి ఉండాలి. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఫ్యామిలీ అనే ట్యాగ్ అనుకుందాం. ఇది ఫ్యామిలీ అనే ట్యాగ్, దాంట్లో ఫాదర్, మదర్ అట్లా ఉన్నాయి వాల్యూస్, ట్యాగ్ వాల్యూస్. సో ఇప్పుడు ఇదే టేబుల్ 1కి ఈ ట్యాగ్ అటాచ్ అయ్యి ఉంది, వాల్యూ వచ్చేసి బీచ్ అన్న వాల్యూ, ట్యాగ్ వాల్యూ వచ్చేసి ఉంది కదా. సో అట్లానే నేను అదే టేబుల్ 1కి నేను విత్ ట్యాగ్ వాల్యూ, మన పేరేంటిది, ఫ్యామిలీ కదా, ట్యాగ్ నేమ్ ఫ్యామిలీ ఈజ్ ఈక్వల్స్ టు ఫాదర్తో దిగిన ఫోటో అని టేబుల్ 1కి ట్యాగ్ చేసేస్తున్నాను. ఓకే, సో దాని అర్థం ఏంటి అంటే ఇప్పుడు నేను
దీంట్లోనే మళ్ళీ వేరే వాల్యూ ఇవ్వలేను ఈ ప్లేసెస్ ట్యాగ్కి, బీచ్ ఇచ్చాను కాబట్టి. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తుంటే ఎగ్జాంపుల్ కింద క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్యాగ్ నేమ్, ఇది ఒక డేటాబేస్లో క్రియేట్ చేసుకున్నాడు. ట్యాగ్స్ అన్ని ఒక రిలేటెడ్ ప్లేస్లో పెట్టుకుంటే మంచిగా ఉంటుందన్న ఒపీనియన్ ఎప్పుడు మనకి ఆబ్జెక్ట్స్ వైజ్ మాట్లాడుకుంటున్నాం కదా. వ్యూస్ అయితే ఒక వ్యూ డేటాబేస్లో పెట్టుకోవడం, ఐ మీన్ స్కీమాలో పెట్టుకోవడం అట్లా. సో ఇది ఒక బెస్ట్ ప్రాక్టీస్ అని చెప్తాను, ట్యాగ్స్ అనేవి ఒక చోట పెట్టుకోనికి. అండ్ ఆ ట్యాగ్స్ని ఇట్లా ట్యాగ్ చేస్తున్నాడు. సో నేను మాట్లాడిన దాని ప్రకారం ఇది ట్యాగ్ నేమ్, డీబీ డేటా సెన్సిటివిటీ అన్నది ట్యాగ్ నేమ్, ఇది ట్యాగ్ వాల్యూ, ఇది ఫ్యామిలీ అండ్ ఇది ఫాదర్ మదర్, ఇది లొకేషనా ప్లేస్, ఇది బీచ్ మౌంటైన్ ఇట్లా చెప్పాను చూసారా. సో ఇది అనమాట. ఓకే, సో క్రియేషన్ అప్పుడే పెట్టగలమా ట్యాగ్ని, వేరేటప్పుడు పెట్టలేమా, ఆల్టరేషన్ చేయలేమా అంటే చేయొచ్చు. టేబుల్ నేమ్ సెట్ ట్యాగ్ ఈజ్ ఈక్వల్స్ టు అని నువ్వు ట్యాగ్ వాల్యూ ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్టర్ టేబుల్ నేమ్ సెట్ ట్యాగ్ స్పేస్ ట్యాగ్ నేమ్ ఇచ్చాక మరి ట్యాగ్ వాల్యూ ఇవ్వాలి కదా. సో ఆ ట్యాగ్కి ఒక వాల్యూ ఇస్తున్నాం అనమాట. ఓకే, అండ్ ఆల్సో మీకు అడ్మిన్ ప్రివిలేజెస్ ఉంటాయి, అంటే అడ్మిన్ రోల్ మీకు యాక్సెస్ ఉంటాయి. ఇక్కడ అకౌంట్ అడ్మిన్ అని చూస్తున్నారు కదా. సో ఈ రోల్ మీకు యాక్సెస్ ఉంటే ఈ క్వెరీ రన్ చేయగలరు అనమాట. ఎందుకంటే స్నోఫ్లేక్ డేటాబేస్ని అడ్మిన్ ఒక్కడే యాక్సెస్ చేయగలడు. సో స్నోఫ్లేక్ డేటాబేస్లో అకౌంట్ యూసేజ్, మెట్రిక్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అందులో ట్యాగ్స్ ఏమేమి ట్యాగ్స్ ఉన్నాయి, సో ఇప్పుడు దాకా మనం క్రియేట్ చేసిన అన్ని మన స్నోఫ్లేక్ అకౌంట్లో అడ్మిన్ అంటే మొత్తం అకౌంట్ అంతా రిఫరెన్స్ చేయొచ్చు. సో ఆ స్నోఫ్లేక్ అకౌంట్లో ఎన్ని ట్యాగ్స్ ఏ ట్యాగ్స్ క్రియేట్ చేశారు, వాటి నేమ్స్ ఏంటి, అవి దేనిపైన అటాచ్ అయ్యి ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోనికి ఇదనమాట. ఈ పర్టికులర్ ట్యాగ్ రిఫరెన్సెస్ అన్న వ్యూని మనం రిఫరెన్స్ చేసుకుంటే సో తెలుస్తుంది. సో ఇందాక ఇతను క్రియేట్ చేస్తున్న ట్యాగ్ మీకు గుర్తుంటే demo.db.public.db డేటా సెన్సిటివిటీ అనే ట్యాగ్ క్రియేట్ చేశారు. సో దాని వాల్యూస్ రెడ్, ఆరెంజ్, గ్రీన్ అని ఇచ్చారు. మనకి ఎట్లా వస్తుంది అంటే ఈ పర్టికులర్ కమాండ్ ఈ క్వెరీ రన్ చేస్తే అకౌంట్ అడ్మిన్ క్వెరీ మనది ప్లేస్ అని వచ్చి బీచ్, మౌంటైన్, ఇంకా హిల్ ఏవో పెట్టాం కదా, రిసార్ట్ అట్లా వస్తుంది. ఇంకో ట్యాగ్ ఏం క్రియేట్ చేసాం మనం, ఫ్యామిలీ, మదర్, ఫాదర్, సిస్టర్, బ్రదర్ అట్లా వస్తుంది అనమాట. ఓకే, సో ఏ ఆబ్జెక్ట్ మీద మనం పెడుతున్నాం అన్నట్టుగా, ఈ ట్యాగ్ని దేనికి లింక్ చేయబోతున్నాం అన్నట్టుగా ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే, సో ఇందాక దాకా టేబుల్ లెవెల్లో ఎట్లా యాడ్ చేయాలి చూసారు. ఇప్పుడు కాలం లెవెల్లో చూడండి, ఈ పర్టికులర్ టేబుల్లో ఎయిర్లైన్ అన్న టేబుల్లో ఒక కాలం, ఆ కాలంని నేమ్ ఎయిర్లైన్స్ నేమ్ అనమాట. సో ఆ ఎయిర్లైన్స్ నేమ్కి ట్యాగ్ సెట్ చేస్తున్నారు అనమాట. ఓకే, ఎయిర్లైన్ నేమ్ అన్న వాల్యూతో. సో ఈ పర్టికులర్ వాల్యూతో సర్చ్ చేస్తే మనకి ఈ ఎయిర్లైన్ నేమ్ అన్న కాలం దొరుకుతుంది అనమాట. సో కొంచెం ఎయిర్లైన్ నేమ్ రిలేటెడ్ కాలమ్స్ ఏ టేబుల్స్లో అన్నిటిలోనే ఉన్నా, సో ఈ ట్యాగ్ని మనం వాడేసుకుని ఈ వాల్యూ పెట్టేస్తే ప్రతిసారి, సో ఈ వాల్యూతో మనం ఎప్పుడైనా సెర్చ్ చేసినప్పుడు అన్ని రిలేటెడ్ ఎయిర్లైన్ నేమ్స్ కాలమ్స్ ఏ టేబుల్స్లో ఉన్నాయి అన్నీ బయటకు వస్తాయి. కానీ ఎప్పుడు అన్నిటికీ నువ్వు ఈ ట్యాగ్ని, ఈ వాల్యూని అటాచ్ చేసిన రోజున నువ్వు నెక్స్ట్ టైం ఎప్పుడైనా సెర్చ్ చేస్తున్నప్పుడు ఈ వాల్యూ పెట్టి, సో నీకు ఎయిర్లైన్ నేమ్ రిలేటెడ్ టేబుల్స్ అన్నీ వస్తాయి. సో అట్లానే ఇక్కడ ఇంకో కాలం, డేట్ అన్న కాలంని అరైవల్ డేట్ అన్న వాల్యూ ఇచ్చి చేస్తున్నాడు అనమాట, ట్యాగ్ చేస్తున్నాడు. సో అరైవల్ డేట్తో నువ్వు సెర్చ్ చేస్తే ఎప్పుడైనా సో డేట్ అన్న కాలం బయటపడుతుంది అనమాట. సో కొన్ని రోజులకి నువ్వు ప్లేసెస్ అన్న ట్యాగ్ వాడి దాంట్లో వాల్యూస్ ఇస్తూ వెళ్ళిపోయావు. సో మీరు చాలా చోట్ల తిరిగేసుకుంటూ వచ్చారు. సో అప్పుడు నువ్వు డేటాబేస్లో ఎతకబోతున్నావు, అంటే నేను ఏ ప్లేస్లో తిరిగాను, ఇప్పుడు రీజియన్, అప్పుడు నేను ప్లేసెస్ వైజ్ ఫిల్టరింగ్ జరగాలి నాకు, అంటే అది బీచ్ అవని, మౌంటైన్ అవని, నాకు అవన్నీ గుర్తులేవు. కాకపోతే ఒక ప్లేసెస్లోకి వెళ్ళాను నేను, ప్లేసెస్ వైజ్ నాకు ఫిల్టరింగ్ జరగాలి, అంటే ట్యాగ్ నేమ్ వైజ్ ఫిల్టరింగ్ జరగాలి అనుకుంటే, సో నీకు అకౌంట్ అడ్మిన్ ప్రివిలేజెస్ అయితే కావాలి. సో దాంట్లో అకౌంట్ ట్యాగ్స్ అన్న టేబుల్ పట్టుకుని వేరే మన ట్యాగ్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ మన ప్లేస్ ఇచ్చుకుంటే సో అన్ని వాల్యూస్ మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. మనం ట్యాగ్ వాల్యూ ఏం పెట్టాం, హిల్ పెట్టాం, మౌంటైన్ పెట్టాం, ఇవన్నీ ఏ డేటాబేస్ మీద, ఏ స్కీమా మీద, ఏ టేబుల్ మీద, ఏ కాలం మీద అప్లై అని కనిపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఆల్సో నిన్న మనం మాస్కింగ్ పాలసీ గురించి చూసాం కదా. మాస్కింగ్ పాలసీ నిన్న చూసాము. సో క్రియేట్ ఆర్ రీప్లేస్ మాస్కింగ్ పాలసీ నేమ్, రిటర్న్ టైప్, యారో వేసి మనకి వాల్యూ varchar ఇచ్చి యారో వేసి రిటర్న్ టైప్ సమ్ స్ట్రింగ్ ఏదో ఒకటి రాసుకుని లోపల కేస్ కండిషన్ రాసి ఇవన్నీ రాసాం చూసారా. సో మాస్కింగ్ చేయడానికి ఒక పర్టికులర్ ఎక్సిస్ అకౌంట్ అడ్మిన్ వస్తే, సో ఒక పర్టికులర్ ఏ కాలం మీద అయితే ఈ మాస్కింగ్ పాలసీ అటాచ్ అయ్యిందో ఆ కాలం మీద మనం దెన్ ఆ కాలంని స్టార్ చేసేయడము ఇలాంటివి కదా. సో ఇది మాస్కింగ్ పాలసీ. సో ఈ మాస్కింగ్ పాలసీకి ఈ ట్యాగ్కి లింక్ చేయొచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు ఒక ట్యాగ్ క్రియేట్ చేసావు, ఓకే, ఆ ట్యాగ్కి మాస్కింగ్ పాలసీ అటాచ్ చేయొచ్చు అనమాట. ఓకే, అంటే ట్యాగ్కి యాక్చువల్గా నువ్వు అనుకోవడం ఏంటి, ట్యాగ్కి ఏదో డేటాబేస్ ఆబ్జెక్ట్కో దేనికో అటాచ్ చేయాలి, కాలంకో లేకపోతే టేబుల్కో. నువ్వు ఈ మాస్కింగ్ పాలసీని ఈ ట్యాగ్కి అటాచ్ చేస్తే ఈ ట్యాగ్ని
ఒక ఒక ఆబ్జెక్ట్కి అంటే టేబుల్ కానీ మన డేటాబేస్ కానీ స్కీమా కానీ ఏదో ఒకటి దానికి అటాచ్ చేస్తే టేబుల్ అనుకుందాం, ఒక ట్యాగ్ని ఈ టేబుల్కి అటాచ్ చేస్తే తీసుకెళ్ళి మన రెగ్యులర్ ఆల్టర్ స్టేట్మెంట్ ఉంది కదా, ఆల్టర్ టేబుల్ నేమ్, మన సెట్ ట్యాగ్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ట్యాగ్ వాల్యూ మనం ఇందాక చూసిన సేమ్ క్వరీ అది రాస్తే ఈ రెండింటి మధ్యన లింకేజ్ జరుగుతుంది. సో ఈ రెండింటి మధ్యన లింకేజ్ మన మాస్కింగ్ పాలసీయే, రెగ్యులర్గా క్రియేట్ ఆర్ రీప్లేస్ మాస్కింగ్ పాలసీ చేశాక మాస్కింగ్ పాలసీని యాడ్ చేయడం ఈ ట్యాగ్కి. ఓకే, సో ఇది జరిగాక ఇది చూపిస్తాను నీకు క్వరీ ఎట్లా ఉంటుందో కూడా చూపిస్తాను. ఈ రెండింటిని లింకేజ్ ఏమవుతుంది అంటే నువ్వు యాక్చువల్లీ మాస్కింగ్ పాలసీ ఎలా లింక్ చేస్తావు, ఇలా లింక్ చేస్తావు, టేబుల్కి మన మాస్కింగ్ పాలసీని లింక్ చేస్తావు కదా. సో ఇలా చేయక్కర్లేదు అనమాట, ఈ ట్యాగ్కి లింక్ చేసి ట్యాగ్ని టేబుల్కి లింక్ చేస్తే సరిపోతుంది. ఇండైరెక్ట్గా మాస్కింగ్ పాలసీ అన్నది టేబుల్ మీద అప్లై అయిపోయినట్టే. ఓకే, సో ఇది ఒక పర్టికులర్ ట్యాగ్కి మల్టిపుల్ మాస్కింగ్ పాలసీస్ అటాచ్ చేయొచ్చు. మాస్కింగ్ పాలసీ 1, మాస్కింగ్ పాలసీ 2, మాస్కింగ్ పాలసీ 3. కాకపోతే దీంట్లో కండిషన్ ఏంటి అంటే మాస్కింగ్ పాలసీ నీకు ఒక ఇన్పుట్ తీసుకుంటుంది కదా, పారామీటర్ varchar అని కానీ ఇంటీజర్ అని కానీ ఇక్కడ తీసుకుంటుంది కదా, అంటే ఏ కాలం అన్నది. ఇప్పుడు నువ్వు కాలం బేసిస్ మీద నువ్వు ఈ మాస్కింగ్ పాలసీ అప్లై చేయబోతున్నావు అనుకుందాం. ఓకే, సో ఈ ఒక కాలంకి అప్లై చేస్తున్నావు అంటే ఆ కాలం టైప్ బట్టి మాస్కింగ్ పాలసీ అప్లై అవుతుంది వెళ్ళి. ఆ కాలం varchar అనుకో, సో ఈ మాస్కింగ్ పాలసీ నువ్వు అప్లై చేయడానికి అవుతుంది కదా ఆ కాలం మీద. సో అట్లానే ఇక్కడ నువ్వు ఈ ట్యాగ్కి మల్టిపుల్ మాస్కింగ్ పాలసీస్ అటాచ్ చేసినప్పుడు నీ ఫోకస్ ఈ ప్రతి ఒక్క మాస్కింగ్ పాలసీ యొక్క ఈ పర్టికులర్ డేటా టైప్ మీద ఉండాలి. ఓకే, సో ఇది సమ్ ఎక్స్ డేటా టైప్ అనుకో, అంటే మేబీ ఇంటీజర్ అనుకో. ఈ రెండింటిలో ఏది ఇంటీజర్ ఉండకూడదు, అంటే ఏదైనా సింగిల్ అనమాట. ఇంటీజర్ ఒకసారి వచ్చిందంటే మళ్ళీ ఇంటీజర్ మాస్కింగ్ పాలసీ ఉండకూడదు, varchar ఒకసారి వచ్చిందంటే మళ్ళీ varchar మాస్కింగ్ పాలసీ ఉండకూడదు. అట్లా డిఫరెంట్ డేటా టైప్స్ అనమాట. ఇది ఎక్స్ అయితే ఇది వై అవ్వాలి, ఇది జెడ్ అవ్వాలి డేటా టైప్స్. ఎందుకు అంటే సో ఈ ట్యాగ్ అన్నది దేనికి లింక్ అయిపోతుంది, టేబుల్కి కానీ కాలంకి కానీ లింక్ చేయబోతున్నాం, అంటే ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్కి లింక్ చేయబోతున్నాం. చేస్తున్నామా? సో ఈ పర్టికులర్ టేబుల్లో సరే కాలమే అనుకుందాం, కాలంకి లింక్ చేసాం ఈజీగా ఉండడానికి. సో ఈ కాలం డేటా టైప్ వచ్చేసి varchar. సో ఈ varchar బట్టే మనకి ఇండైరెక్ట్గా ఈ మ్యాపింగ్ పాలసీలో ఇక్కడ ఇచ్చిన వాల్యూ డేటా టైప్ ఏముంటే ఆ పర్టికులర్ మ్యాపింగ్ పాలసీ ఈ కాలంకి అసైన్ అవుతుంది డైరెక్ట్గా, అవునా? సో ఇప్పుడు varchar కాలం అనుకున్నాం, ఇది varchar పాలసీ అనుకో. సో ఈ రెండిట్లో ఏది కన్సిడర్ చేయాలి ట్యాగ్ కదా. సో కన్ఫ్యూజన్ కింద ఉంది కదా, కన్ఫ్యూజన్లోకి వెళ్తుంది కదా ట్యాగ్. సో నా దగ్గర 3 పాలసీలు అటాచ్ చేసాడు ఎవడో. సో ఇది varchar యాక్చువల్లీ అవ్వదు, ఇది varchar ఇవ్వలేరు, అదే చెప్తున్నాను. ఇది varchar ఇది ఎక్స్ టైప్ ఉంటే డేటా టైప్, ఇది వై టైప్, ఇది జెడ్ టైప్, 3 డిఫరెంట్ ఉండాలని. నేను అదర్ కేసు చెప్తున్నాను. అదర్ కేసు అంటే ఫెయిల్ అవ్వని కేసు, ఇది అసలు అవ్వదు. ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తున్నాను. సో ఇది varchar అయ్యింది అనుకో, సపోజ్ అవ్వదు. అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ కాలంకి varchar టైపే. సో ఈ ట్యాగ్కి ఈ టేబుల్కి లింకేజ్ ఉంది, ఇండైరెక్ట్గా ఈ ట్యాగ్లకి 3 కూడా లింకేజ్ ఉంది. కాబట్టి ఈ varchar వచ్చింది కాబట్టి ఇక్కడ టేబుల్లో ఏ పాలసీ తీసుకుంటుంది ఈ రెండిట్లో మరి మాస్కింగ్ పాలసీ. మాస్కింగ్ పాలసీ 1 తీసుకోవాలా 2 తీసుకోవాలా, 2 varchar కాబట్టి. సో అలాంటి కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి ట్యాగ్ విల్ నాట్ సపోర్ట్ సేమ్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ద మాస్కింగ్ పాలసీ. అర్థమైందా? సేమ్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్న మాస్కింగ్ పాలసీని సపోర్ట్ చేయదు. ఇది మెయిన్ కీ అనమాట చెప్పాల్సింది. సో రెస్ట్ ఆఫ్ థింగ్స్ సేమ్ అనమాట. సో నువ్వు ఎప్పుడైతే దీనికి ఇలా అటాచ్ చేసావో ట్యాగ్కి జస్ట్ ట్యాగ్ని మన మాస్కింగ్ పాలసీస్తో లింక్ చేసేసుకో. ఓకే, ఇంకా టేబుల్స్కి ట్యాగ్లను తగిలించుకో అంతే. ఇంకా మాస్కింగ్ పాలసీని డైరెక్ట్గా టేబుల్ దగ్గరికి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఓకే, సో అట్లానే రో యాక్సెస్ పాలసీ కూడా. రో యాక్సెస్ పాలసీని ఓకే, ఇందాక నేను మాట్లాడుతున్న దాని ప్రకారం ఈ కండిషన్లో 3 ట్యాగ్స్ క్రియేట్ అవుతున్నాయి. అదే మాస్కింగ్ పాలసీస్, 3 మాస్కింగ్ పాలసీస్. 1 ఈజ్ విత్ స్ట్రింగ్, 2nd ఈజ్ స్ట్రింగ్, 3rd ఈజ్ డేట్. సో ఈ స్ట్రింగ్ ఉన్న మాస్కింగ్ పాలసీస్ 2 కలిపి ఒక ట్యాగ్కి అటాచ్ చేయడానికి అవ్వదు. సో డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి మాత్రం అటాచ్ చేయొచ్చు. సో కామెంట్స్ మాస్క్ అన్న మాస్క్ పాలసీ, డేట్ మాస్క్ అన్న మాస్క్ పాలసీ తీసుకెళ్ళి ఒక పర్టికులర్ ట్యాగ్కి అసైన్ చేయొచ్చు అనమాట. సో అది ఎట్లనో చూద్దాం. సో లైన్ నెంబర్ 245 చూస్తున్నారు కదా, ఆల్టర్ ట్యాగ్ నేమ్ సెట్ మాస్కింగ్ పాలసీస్ ఏమన్నా ఉంటే మాస్కింగ్ పాలసీస్ నేమ్స్ ఇచ్చేస్తుంది అనమాట. సో 3 టైప్స్ ఆఫ్ మాస్కింగ్ పాలసీస్ క్రియేట్ చేసాం. ఒకటి కామెంట్స్ మాస్క్, ఒకటి డేట్ మాస్క్, ఒకటి నేమ్ మాస్క్. సో ఈ నేమ్ కానీ కామెంట్ కానీ సేమ్ టైప్ ఆఫ్ డేటా టైప్ క్యారీ చేస్తున్నాయి. సో ఆ 2 ఇక్కడ పెట్టలేవు అనమాట. ఓకే, 2 కలిపి ఒకేసారి పెట్టలేవు ఈ పర్టికులర్ టేబుల్ మీద.
సో అందుకని ఇది కామెంట్స్ మాస్క్ అన్నది వార్కర్, డేట్ మాస్క్ అన్నది డేట్. సో ఈ రెండు డిఫరెంట్ టైప్స్ కాబట్టి రెండింటిని పెట్టగలిగాం. ఓకే, సో ఇప్పుడు నువ్వు ఈ ట్యాగ్ని ఈ మాస్కింగ్ పాలసీస్తో అటాచ్ చేసావు కాబట్టి ఈ ట్యాగ్ని నువ్వు ఏదో ఒక టేబుల్కి అటాచ్ చేస్తే ఆ టేబుల్ యొక్క కాలమ్స్ టైప్స్ బట్టి ఈ రెండు మాస్కింగ్ పాలసీల్లో ఏ మాస్కింగ్ పాలసీని ఎంచుకోవాలి అన్నది డిసైడ్ చేసుకుంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఆ టేబుల్లో కాలమ్ వార్కేర్ వచ్చింది అనుకో, సో కామెంట్స్ మాస్క్ అన్నది వార్కేర్ కాబట్టి ఈ మాస్కింగ్ పాలసీలో ఉన్న రూల్ బట్టి వెళ్తుంది. డేట్ టైప్ వచ్చింది అనుకో, సో డేట్ మాస్క్ అన్నది డేట్ టైప్ కాబట్టి ఈ మాస్కింగ్ పాలసీలోకి వెళ్ళి ఆ రూల్ బట్టి నీకు మాస్కింగ్ జరుగుతుంది అనమాట, అంటే డేటాని కప్పివేయడం జరుగుతుంది. అదే ఇప్పుడు అక్కడ టేబుల్లో నంబర్ డేటెడ్ అయిపోయింది అనుకో, ఈ రెండు కాదు, అప్పుడు ఏమవుతుంది అంటే ఏం కాదు, అట్లానే వదిలేస్తుంది అనమాట. నెంబర్ డేటా టైప్కి ఎటువంటి మాస్కింగ్ జరగదు అని. ఓకే, అండ్ ఆల్సో వన్ లాస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు ట్యాగ్స్కి మనం ఏంటది మాస్కింగ్ పాలసీస్ని అటాచ్ చేస్తాం, మా ట్యాగ్స్కి ఆబ్జెక్ట్స్ని అటాచ్ చేస్తాం కదా. సో ఈ ట్రయో అన్నది ఎక్కడ ఏ ఆబ్జెక్ట్స్కి పనిచేస్తుంది అంటే టేబుల్స్కి పనిచేస్తుంది, కాలమ్స్కి పనిచేస్తుంది, అంతే. ఓకే, నువ్వు ఇట్లా మాస్కింగ్ పాలసీని ఇండైరెక్ట్గా ఆబ్జెక్ట్ మీద ఆబ్జెక్ట్ అంటే ఇవి, సో ఆబ్జెక్ట్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించాలి అంటే ఈ ఆబ్జెక్ట్స్ ఐదర్ టేబుల్ కానీ కాలమ్స్ కానీ అవ్వాలి. అది డేటాబేస్ కానీ స్కీమాస్ కానీ అయితే ఆ ఆబ్జెక్ట్స్ దాన్ని జస్ట్ ట్యాగ్కి లింక్ చేయడానికి మాత్రమే ఆ పర్మిషన్ అనమాట. ఇంకా నువ్వు ఆ ట్యాగ్ని మాస్కింగ్ పాలసీకి లింక్ చేసి ఇండైరెక్ట్గా మాస్కింగ్ పాలసీకి, డేటాబేస్కి, ఆబ్జెక్ట్కి, స్కీమాకి లింక్ కలుపుతామంటే అవ్వదు అనమాట. సో టేబుల్స్కి కాలమ్స్కి మాత్రమే ఈ ట్రయో అన్నది వర్క్ అవుతుంది. నువ్వు డేటాబేస్ నేమ్స్ కానీ స్కీమాస్ కానీ పెడితే ఓన్లీ డుయో మాత్రమే వర్క్ అవుతుంది. ఓకే, సో దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ యూ హ్యాడ్ లెర్న్ సంథింగ్ న్యూ అబౌట్ దిస్ ట్యాగ్స్ అంటే ఇంకా మీరు అంతా మీకు అర్థం కాకపోయినా ఎవరైనా ఇంటర్వ్యూలో అడిగితే చెప్పేలా ఉండాలి. ట్యాగ్స్ అనేది ఏంటి అంటే జస్ట్ మన ఐడెంటిఫికేషన్ కోసం ఫ్యూచర్లో ఈ ఆబ్జెక్ట్స్ని ఈజీగా సెర్చ్ చేసి ఫైండ్ అవుట్ చేయడానికి కోసం మనం డేటాబేస్ నేమ్, ఆబ్జెక్ట్స్ నేమ్స్ ఇట్లాంటివి గుర్తుపెట్టుకోక్కర్లేదు, జస్ట్ ఆ రిలవెంట్ ట్యాగ్ గుర్తుంటే సరిపోతుంది. ఇట్లాంటి ఇలా ఈ కైండ్ ఆఫ్ మీరు చెప్పగలిగితే సరిపోతుంది అనమాట ట్యాగ్స్ అంటే. ఎందుకంటే ఇవి చివరికి వచ్చేసరికి ఇన్డెప్త్ టాపిక్స్ కూడా కాదు, అంటే ఎక్కడైనా మిస్ అవ్వచ్చు ఏమో కాన్సెప్ట్ అని చెప్పి చెప్పబోతున్న టాపిక్స్ ఇవన్నీ. ట్యాగ్స్ కానీ రేపు రాబోయే ఇంకా వేరేవి కానీ ఇవన్నీ ఇన్డెప్త్ నాలెడ్జ్ కావాల్సిన టాపిక్స్ అయితే కావు. ఎక్కడో రేర్ కేసులో వాడేవి, ఎవరో వాడనివి ఇవి, రేర్ కేసులో వాడేవి. బట్ స్నోఫ్లేక్లో నువ్వు ఎక్సెల్ అవుదామంటే దీని గురించి నాలెడ్జ్ తెలుసుకోవడంలో తప్పలేదు కాబట్టి అన్న ఉద్దేశంలో తెలుసుకోండి. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే ఎట్లా ట్యాగ్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, దాన్ని ఎట్లా అటాచ్ చేయాలి, ఆ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. థర్డ్ పాయింట్ ఏంటి అంటే ట్యాగ్స్తో మాస్కింగ్ పాలసీని ఇండైరెక్ట్గా మన ఆబ్జెక్ట్కి అటాచ్ చేయొచ్చు. ఇది 3 పాయింట్స్ అంతే, అంతకుమించి ఇంకేం అక్కర్లేదు. సో దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే గైస్. గుడ్ నైట్ అందరికీ, బాయ్.